హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఇది మార్నింగ్ అరౌండ్ 7 ఆ టైంకి సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతూ మంచిగా గాలేస్తుంది. మళ్ళీ ఒక జస్ట్ 15 మినిట్స్కే విపరీతమైన ఎండ. దాదాపుగా 2-3 ఇయర్స్ నుంచి ఇవే సౌండ్స్ అన్నమాట బాల్కనీలో కూర్చుంటే. కాసేపు ఇలా మొక్కలకి వాటరింగ్ అవి చేసి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాము. మార్నింగ్ ఇంట్లో అందరికీ టిఫిన్స్ అవి కంప్లీట్ అయిపోయాక క్లీనింగ్, మాపింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని శ్రీరామనవమికి ఇంట్లో పెట్టుకున్న దండలన్నీ కూడా ఇంకా తీసేశాను. అయితే నేను ఈసారి శ్రీరామనవమికి రాముల వారికి ఒక పూలమాల అయితే తీసుకున్నాను అనమాట, రోజెస్ది. అది ఇలాగా ఒక 4 డేస్కి కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇవి గట్టిగా మనం హ్యాండ్తో ప్రెస్ చేసినా మెత్తగా పొడి అయిపోతుంది అనమాట, అంతలా డ్రై అయిపోయింది. అయితే ఈ మాలకి ఉన్న రోజెస్ అన్నీ కూడా నేను ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. కంప్లీట్గా ఒక బౌల్ అయితే నిండిపోయింది. దీంట్లో ఇప్పుడు రోజ్ పెటల్స్తో పాటు నేను తుంచేటప్పుడు దానికి లోపల కొమ్మలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా పడిపోయాయి. అవి ఇప్పుడైతే సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. చక్కగా ఇలా మొత్తం అన్ని సెపరేట్ చేసేసుకున్నాక అప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుని అయితే జల్లించేసుకోవచ్చు, లేదంటే మెత్తగా ఒక పౌడర్ లాగా అయిపోతుంది కదా. అప్పుడు అది ఒక గ్లాస్ జార్లో, ఎయిర్ టైట్ జార్ ఉంటుంది కదా, అలాంటి జార్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్కిన్ కేర్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి సమ్మర్స్లో బాగా బయటకు వెళ్ళినప్పుడు స్కిన్ అన్నది ట్యాన్ అవుతుంది కదా, ముఖ్యంగా ఇంకా ఫేస్ అయితే చెప్పక్కర్లేదు. సో అలాంటప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ రోజ్ పౌడర్ తీసుకుని దాంట్లోకి లైట్గా మిల్క్, హనీ యాడ్ చేసుకుని ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఫేస్కి అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ ఉంచుకుంటే ట్యాన్ అన్నది చాలా వరకు పోతుంది. ఆ తర్వాత మనం ఒక చల్లటి వాటర్తో డైరెక్ట్గా ఫేస్ అన్నది క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్కిన్ అన్నది మంచి హైడ్రేషన్ ఉండటంతో పాటు చాలా గ్లో అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనం ఇలా దండలు అవి తెచ్చుకున్నప్పుడు అస్సలు పడేయకండి. మనం యూజ్ చేసేది ఎక్స్టర్నల్ గానే కాబట్టి ఇలా దేవుడికి తీసిన దండలు వాడుకోవటంలో తప్పేం లేదు. నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న ఈ రోజ్ పౌడర్ అంతా కూడా ఇంకా జల్లించకుండానే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాగ లైట్గా కూడా బరకతనం వద్దు అనుకుంటే మాత్రం మన దగ్గర జల్లెడ ఉంటుంది కదండి, ఆ జల్లెడలో మంచిగా జల్లించుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఇంకా పౌడర్ అన్నది మనకి సమ్మర్లో హైడ్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం మన ఇంటికి, మన ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే కేర్ తీసుకుంటామో అందులో భాగంగా ఇలా ఒక 15 డేస్కి ఒకసారో లేదంటే 20 డేస్కి ఒకసారో మనం మన స్కిన్కి కూడా అలాగే ప్రయారిటీ ఇచ్చుకోవాలి. లేదంటే యాక్నీ లాంటివి, స్పాట్స్ అన్నవి, అలాగే ఏజ్తో పాటు వ్రింకిల్స్ ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా కేర్ చేసుకోవడానికి మనం బయట ప్రోడక్ట్సే వాడక్కర్లేదు, ఇలా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కూడా వాడుకోవచ్చు. చక్కగా ఇలా ఈ ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్న ఈ రోజ్ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు సింపుల్గా స్కిన్ కేర్ చేసుకోవాలన్నా రోజ్ పౌడర్ అయితే రెడీగా ఉంటుంది. ఐదు నిమిషాల ముందు వరకు కూడా విపరీతంగా ఎండుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ చల్లగా మబ్బులు వేసుకుంటూ వస్తున్నాయి. సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అస్సలు పనులైతే ఇంత త్వరగా చేసినా జరగవు. మా ఆర్యన్ అక్కడ టీవీ చూస్తూ ఆకలి ఆకలని గోల గోల చేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నాను. సమ్మర్స్లో వాటర్ మెలన్ ఒకటి, మస్క్ మెలన్ ఒకటి కంపల్సరీ
ఇంట్లో అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే దీంట్లో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. నా ఫ్రిడ్జ్లో ఏమున్నా లేకపోయినా ఫ్రూట్స్ అయితే మాత్రం దండుగా ఉంటాయి. ఇంకా ఏ ఫ్రూట్ ఉన్నా లేకపోయినా మాత్రం సీజన్తో సంబంధం లేకుండా పుచ్చకాయలు ఇప్పుడు ఎవ్రీ సీజన్లో వస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి వాటర్ మెలన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యన ఉన్న బ్రేక్లో ఆర్యన్కి ఇలా ఏదైనా జ్యూస్ కానీ లేదంటే డైరెక్ట్గా ఫ్రూట్ పెట్టడం కానీ నాకు అలవాటు. సో ఫస్ట్ అయితే జ్యూస్ చేసేద్దాం అనుకున్నాను, కాదు ముక్కలు తింటానన్నాడు అని చెప్పేసి అందులో కొంచెం ఎర్రగా ఉన్నవి బౌల్లోకి పెడుతున్నాను అనమాట. మనం జ్యూసెస్లో తెల్లగా ఉన్న ముక్కలు వేసేసినా తెలియదు, కానీ ఇలాగ మనం సెపరేట్గా ఇచ్చేటప్పుడు మంచి కలర్ ఉన్నవి ఇవ్వకపోతే నెక్స్ట్ టైం తినడమో అని నాకు భయం. అటొచ్చి పని చేసుకుంటూ వర్షం పడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా కాస్త ఇలా ముక్కలు ఉంటే డైరెక్ట్గా ఇలా జార్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్కి డైరెక్ట్గా జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుందని. లాస్ట్ 1 month నుంచి కూడా ఆర్యన్కి ఒక పచ్చిమిరపకాయ వేసి కూర అయితే అలవాటు చేస్తున్నాను. అస్సలు కారం అలవాట్లేదు కదా, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంక ఇలా మధ్యాహ్నం లంచ్ అది కంప్లీట్ చేసుకుని సాయంత్రం కిందకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది, కిందకి వెళ్తే అసలు టైమే తెలీదు. మిగతా అన్ని సీజన్స్ కంటే ఈ సమ్మర్ సీజన్లో నాకు ఎక్కువ ప్లాంట్స్ మీదే ఉంటుంది. అవి హెల్తీగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇంకా వాటి మీదే ఎక్కువ ఉంటుంది అనమాట నాకు దృష్టి అంతా. ఇంకా సాయంత్రం చేసి సరదాగా ఆర్యన్ని కిందకైతే తీసుకొచ్చాము. మార్నింగ్ అంతా చాలా ఎండలు ఉంటున్నాయి కదా, దట్టు ఏదో ఒక పనులు ఉంటున్నాయి, అందుకని చెప్పి మళ్ళీ ఎండ దెబ్బ తగులుతుందని కిందకి తీసుకురావట్లేదు. ఇంకా సాయంత్రం అయితే చల్ల గాలి, ప్రశాంతంగా వాతావరణం ఎంత బాగుందండి టైం స్పెండ్ చేయడానికి. కింద పార్క్ అది కూడా ఉంటుంది కదా, పిల్లలకి ఇంకా అసలు చాలా చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. కింద సరదాగా టైం స్పెండ్ చేసి పైకి వచ్చాము. ఇందాక కిందకి వెళ్ళినప్పుడు దానిలోనే సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని జమ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈ క్యాండీ మెషిన్ వచ్చి నేను ఆర్యన్కి తయారు చేశాను. దీని వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆర్యన్కి ఇది చాలా ఫేవరెట్. ఈ మధ్యలో ఈ క్యాండీ మెషిన్తో ఆడట్లేదు, ఎందుకంటే జెమ్స్ అంత మంచి కాదని చెప్తున్నారని చెప్పేసి నేను ఆడికి జెమ్స్ అయితే కొనట్లేదు అనమాట. కొంచెం ఏమన్నా పెద్ద చాక్లెట్స్ పెడదాం అందులో అనుకుంటున్నా. చాలా మంచికి ఈ రోజు దీంతో కాసేపు అయితే ఆడుకున్నాడు. ఏదైనా హ్యాండ్ మేడ్ చాలా బాగుంటుంది కదా. ఆర్యన్కి కూడా నేను అది తయారు చేసింది చాలా స్పెషల్. సాయంత్రం ఆర్యన్తో అమ్మ సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తుంది. ఇదండి మరి ఇవాళ మా వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.